బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఒకప్పుడు ఒక సాంద్ర అడవిలో ఒక గర్విష్టమైన కుందేలు మరియు నిదానంగా కానీ నిలకడగా నడిచే ఒక ఎద్దడివి నివసించేవి. కుందేలు తన వేగం గురించి తరచుగా పొగడుతూ, ఎద్దడివి నిదానంగా నడుస్తుందని ఎద్దేవా చేసేది. కుందేలువి ఎద్దవివి ఎద్దేవా చేయడం వల్ల విసిగిపోయింది. ఎద్దడివి కుందేలుకు రేస్కి సవాలు విసిరింది. రేస్ ప్రారంభమైంది మరియు కుందేలు వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. ఎద్దడివి చాలా వెనుకబడింది. తన విజయం మీద గట్టి విశ్వాసంతో కుందేలు మార్గమధ్యంలో ఒక నిద్రపోడానికి నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా ఎద్దడివి ఆగకుండా నిదానంగా కానీ నిలకడగా ముందుకు సాగుతూ ఉంది. కుందేలు తన ప్లాన్ కంటే ఎక్కువ నిద్రపోయింది మరియు నిద్రలేచినప్పుడు ఎద్దడివి ముగింపు రేఖకి దగ్గరగా ఉందని చూసింది. కుందేలు తన శక్తివంతమైన నడకతో ముందుకు దూసుకెళ్ళింది, కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎద్దడివి ఇప్పటికే ముగింపు రేఖను దాటింది మరియు రేస్ని గెలుచుకుంది. కుందేలు షాక్ అయ్యింది మరియు తేలిపోయింది. అతడు అహంకారం మరియు అలసత్వం తనకు రేస్లో ఓడిపోడానికి కారణమని గ్రహించాడు. ఎద్దడివి, మరోవైపు, పట్టుదల మరియు దీక్షతో అతిపెద్ద అడ్డంకులను కూడా అధిగమించగలదని నిరూపించింది. ఆ రోజు నుండి కుందేలు పొగడటం ఆపేసింది మరియు అడవిలోని జంతువులు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాయి: నిదానం కానీ నిలకడ రేస్లో గెలుస్తుంది. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఒక కోగిరినగరిలో లీలా అనే యువతి ఒక పెద్ద అడవికి అంచున నివసించేది. ఒక ఉదయం ఆమె తన తోటను చూసుకుంటున్నప్పుడు చెట్లలో ఒక రకరకాల చప్పుళ్లు వినిపించాయి. ఆసక్తిగా ఆమె దగ్గరికి వెళ్లి ఒక చిన్న కోతి తలకు చుట్టిన ఓ త్రాడు దులిపింది. ఎందుకు భయపడుతున్నావు, చిన్నోడా? నేను నీకు సహాయం చేస్తాను అని లీలా సున్నితంగా అంది. జాగ్రత్తగా ఆమె ఆ కోతిని విడిపించి వెంటనే అది లీలా భుజంపైకి ఎగిరి చప్పుడు చేస్తూ ఆనందంగా ఉండింది. ఆ రోజు నుండి లీలా ఆ కోతికి మొమో అనే పేరు పెట్టింది మరియు అది ఆమెకు నిత్య సహచరుడిగా మారింది. వారు కలిసి ఫలాలు తీసుకోవడం, ఆటలు ఆడటం మరియు గ్రామస్తులకు పనిలో సహాయం చేయడం మొదలైనవి చేస్తూ ఉండేవారు. మొమో తెలివైనదిగా ఉండి తనకు తాను చేసే మూర్ఖ పనులతో లీలాను నవ్వించడంలో ఆనందం పొందేది. ఒకరోజు ఒక పెద్ద తుఫాను గ్రామాన్ని తాకింది. గాలికేకలతో వీచి వర్షం కురుస్తూ గ్రామాన్ని ముంచెత్తాలని బెదిరించింది. గ్రామస్తులు భయపడిపోయారు, ఏమి చేయాలో తెలియకపోయారు. కాని మొమోకు ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే చెట్లన్నిటికన్నా ఎత్తైన చెట్టుపైకి ఎక్కి ఎత్తైన నేలపైకి చేరడానికి సురక్షితమైన మార్గాన్ని కనుగొంది. లీలా దారి చూపిస్తుండగా గ్రామస్తులు మొమో చెప్పిన దారిలో వెళ్లి సురక్షితంగా అక్కడికి చేరుకున్నారు. గ్రామం కాపాడబడింది మరియు అప్పటినుండి లీలా మరియు మొమో వీరులుగా ప్రశంసింపబడ్డారు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. పచ్చని సస్యసమృద్ధమైన అడవిలో నలుగురు జంతువులు మంచి మిత్రులుగా నివసించేవి. వారిలో బుద్ధిమంతుడు సింహం లియో, దయగల ఏనుగు ఎల్లి, వేగంగా పరిగెట్టే జీబ్రా జారా, ఆహ్లాదకరమైన తేనెటీగ బజ్జీ ఉన్నారు. వారు తమ రోజులను ఆడుతూ, అడవిని అన్వేషిస్తూ, పెద్ద చెట్ల నీడలో కథలు పంచుకుంటూ గడిపేవారు. ఒకరోజు ఒక కఠినమైన ఎండ అడవిని తాకింది. నది ఎండిపోగా మొక్కలు కుంచిల్లిపోతూ అడవి బూడిదరంగులోకి మారింది. తాగడానికి నీరు లేకపోవడంతో జంతువులు ఆందోళన చెందాయి. లియో సమావేశాన్ని పిలిచి పరిష్కారం కోసం చర్చించాడు. మనమందరం కలిసి పని చేయాలి అని అతను అన్నాడు. కొత్త నీటి వనరును కనుగొనడం అవసరం. ఎల్లి అడవి చివర్లో ఉన్న ఓ రహస్యమయమైన వసంతాన్ని గుర్తుచేసి అక్కడికి వెళ్లాలని సూచించింది. ప్రయాణం చాలా పొడవుగా మరియు కఠినంగా ఉండింది, కానీ జారా యొక్క వేగం వారికి పొడవైన అడవిని దాటడానికి సహాయపడింది మరియు బజ్జీ యొక్క చిన్న పరిమాణం మునుపటి మార్గాన్ని కనుగొనడానికి సహాయపడింది. ఒకరోజు ప్రయాణం తర్వాత వారు చివరికి వసంతానికి చేరుకున్నారు.
అది తాజా చల్లటి నీటితో నిండిఉంది. మిత్రులు ఆనందంగా తమ కడుపు నిండా నీరు తాగారు. వారు కొంత నీటిని తీసుకుని అడవిలోని ఇతర జంతువులతో పంచుకున్నారు. ఆ రోజునుంచి జంతువులు ఒకటి గ్రహించాయి: కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి పెద్ద సవాలనైనా అధిగమించవచ్చు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. శాంతియుత గ్రామంలో గౌరీ అనే దయగల ఆవు తన రోజులను పచ్చిక బయళ్లలో మేత మేయుతూ గడిపేది. ఆ గ్రామం సమీపంలోనే అడవిలో రాజా అనే శక్తివంతమైన సింహం జీవించేది. దాని బలం మరియు జ్ఞానం వల్ల పలు జంతువులు దాన్ని గౌరవించేవి. ఒకరోజు గౌరీ అడవి అంచుల వరకు వచ్చి అనుకోకుండా రాజాను ఎదుర్కొంది. భయంతో గౌరీ మృదువుగా దయ కోరుతూ మాట్లాడింది. గౌరీ యొక్క నెమ్మదిగా మరియు గౌరవప్రదమైన మాటలతో ఆశ్చర్యపోయిన రాజా దానిని ఎందుకు వదలాలో అడిగాడు. దానికి గౌరీ దయకు ప్రతిగా దయతో ఉండాలి అని, తమ ఇద్దరు శత్రువులుగా కాకుండా స్నేహితులుగా మారాలని సూచించింది. గౌరీ మాటలతో మంత్రముగ్ధుడైన రాజా నిజమైన బలం దయ మరియు జ్ఞానంలో ఉందని గ్రహించాడు. అతను గౌరీ మరియు ఆమె గ్రామాన్ని రక్షిస్తానని హామీ ఇచ్చాడు. ఆ రోజునుంచి ఈ అప్రతీక్య జంట స్నేహితులుగా మారి శాంతి మరియు ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. గ్రామస్తులు మరియు అడవి జంతువులు వారి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామం మరియు అడవి శాంతిగా జీవించాయి. అర్థం చేసుకోవడం మరియు దయ ద్వారా అత్యంత క్రూరమైన ప్రాణులను కూడా ఓర్పుతో మార్చవచ్చని చూపించింది. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఒక అందమైన గ్రామంలో పచ్చికలోని పచ్చని కొండల మధ్య సంతోషం మరియు సౌహార్దంతో నిండిన ఒక ప్రదేశం ఉంది. ఆ గ్రామం చిన్నదైనా చాలా ఉల్లాసంగా ఉండేది. రంగుల తలుకుల ఇల్లు మరియు ప్రకాశవంతమైన పూలతో కలకలలాడే పక్కదారులతో అలంకరించబడింది. ప్రతి ఉదయం పక్షుల కిలకిలారావం మరియు చెట్ల మధ్య నుండి ఆత్మీయంగా వీచే గాలి ధ్వనులతో గ్రామస్తులు మేల్కొంటారు. గ్రామం నడిబొడ్డులో పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడే ఒక మెరిసే నది ఉంది. వారు చల్లని నీటిలో అల్లరిగా ఆడుతుంటారు, రాళ్లు గుక్కిలివేస్తూ నది ఒడ్డు వెంట పరిగెడుతుంటారు. గ్రామం చుట్టూ ఉండే పొలాలు ఎల్లప్పుడూ జీవంతో నిండిపోయి ఉండేవి. ఆవులు మేత మేస్తూ పూల నుండి పూలకు విహరించే సీతాకోకచిలుకలు చక్కర్లు కొడుతూ కనిపిస్తాయి. ఒకరోజు ఒక పర్యాటక కథ చెప్పేవాడు ఆ గ్రామానికి వచ్చాడు. అతను పిల్లలందరినీ ఒక పెద్ద పురాతన వృక్షం కిందకు తీసుకువెళ్లి దూర ప్రాంతాల మరియు మాయాజాల ప్రాణుల కథలను చెప్తూ ప్రారంభించాడు. పిల్లలు ఆశ్చర్యంతో వినిపిస్తూ ఆ కథలలోని సాహసాలను తమ మనసులో ఊహించుకుంటూ ఉన్నారు. సూర్యుడు అస్తమించినప్పుడు గ్రామం ఒక స్వచ్ఛమైన బంగారు కాంతితో ముద్దాడబడింది, మరియు ప్రతి ఒక్కరూ ఆ కథకుడి చుట్టూ చేరి అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రాత్రి గ్రామస్తులు ప్రశాంతంగా నిద్రపోయారు, అందమైన కథలు మరియు వారి చిన్న గ్రామం వెలుపల ఉన్న మాయాజాల ప్రపంచాన్ని కలగా కంటూ. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. దూరమైన గెలాక్సీలో ఒక చిన్న నక్షత్రం ఉండేది. ఆమె పేరు ట్వింకిల్. ప్రతి రాత్రి ప్రకాశవంతంగా మెరిసి తన స్నేహితులతో కలిసి ఆకాశాన్ని వెలిగించడానికి ఆమెకు చాలా ఇష్టం. కానీ ట్వింకిల్ చాలా ఆసక్తి చూపేది. భూమి ఎలా ఉంటుందో ఆమె ఎప్పుడూ ఆశ్చర్యపడేది. ఒకరోజు సాయంత్రం ఆమె ధైర్యం తెచ్చుకుని భూమిని దగ్గరగా చూడాలని నిర్ణయించింది. ఆకాశం నుండి వేగంగా దిగుతూ మేఘాలు మరియు పక్షులను దాటుతూ సున్నితంగా ఒక అందమైన పచ్చిక బీటలో దిగింది. భూమిపై ట్వింకిల్ ఒక చిన్న బాలుడు మార్క్స్ని కలుసుకుంది. అతను తన గదిని వెలిగించడానికి జార్లో పీనుగు పిచ్చుకలను సేకరిస్తున్నాడు. మార్క్స్ ట్వింకిల్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. అంత ప్రఖ్యాతి కీర్తిని అతను ఎప్పుడూ చూడలేదు. ట్వింకిల్ అతనితో చెప్పింది తాను దారి తప్పిందని, ఆకాశానికి తిరిగి వెళ్లాలని ఉందని. మార్క్స్ సహాయం చేయాలని భావించాడు, కాబట్టి వారు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు.
వారు అడవిలో నివసించే తెలివైన పులివేసిన గుడ్లగూబను అడిగారు, కాని అతనికి దారి తెలియలేదు. వారు ప్రకాశించే చంద్రుడిని అడిగారు, అతను వారి మార్గాన్ని కేవలం వెలిగించగలిగాడు. ట్వింకిల్ తన కాంతి తగ్గిపోతుందని భావించి ఆందోళన చెందసాగింది. అంతా రాత్రి ముగిసే సమయానికి మాక్స్కి ఒక ఆలోచన వచ్చింది. అతను ట్వింకిల్ను పచ్చిక బీటులో ఉన్న ఎత్తైన చెట్టుపై భాగంలో ఉంచాడు. తెల్లారి మొదటి కిరణాలు ఆమెను తాకగానే ట్వింకిల్ తన మెరుపు తిరిగి పొందింది. ఆనందంగా ఆకాశంలోకి తిరిగి ఎగిరిపోయింది, మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. తాగే కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు జీవించేవాడు. అతను కొంచెం ఎత్తుగలవాడే అయినా అర్జున్కి ధైర్యం పుష్కలంగా ఉండేది. గ్రామ ప్రజలు అతని ధైర్యాన్ని మెచ్చుకునేవారు, ఎందుకంటే అతను ఎప్పుడూ ఏదైనా అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు గ్రామం మీద ఒక తీవ్ర తుఫాను వచ్చి భారీ వర్షాలు, గాలులు తెచ్చింది. గ్రామం గుండా ప్రవహించే నది ప్రమాదకరంగా ఎగిసి వస్తూ ఇళ్లను ముంచడానికి సిద్ధంగా ఉంది. గ్రామస్థులు భయపడి ఏమి చేయాలో తెలియలేదు. అర్జున్ గ్రామంలోని చిన్న వంతెన, అది బయటి ప్రపంచానికి గ్రామాన్ని కలుపుతూ ఉంది, అది కూలిపోవడానికి సిద్ధంగా ఉందని గమనించాడు. ఒక క్షణం కూడా వృధా చేయకుండా అర్జున్ ఒక తాడు తీసుకుని వంతెన వైపుగా పరుగెత్తాడు. గాలులు గట్టిగా ఉరుముతున్నాయి, వర్షం అతని మీద పడుతుంది, కాని అర్జున్ ఆగిపోలేదు. అతను తాడును బలమైన చెట్టుకు మరియు వంతెనకు బిగించి కట్టాడు. సమయానికి వంతెన స్థిరపడింది. గ్రామస్థులు అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అర్జున్ కారణంగా వంతెన బలంగా ఉండి గ్రామస్థులు సురక్షితంగా ఉన్నారు. ఆ రోజు నుండి అర్జున్ గ్రామంలోని ధైర్యవంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఒక చిన్న గ్రామంలో మీరా అనే ఒక చిన్న పాప ఉండేది. ఆమెకు చిత్రాలు వేయడం చాలా ఇష్టం. ఆమె పేదవాళ్లైనా ఒక పాత పికాసో కుంచె మాత్రమే ఉండేది, కాని ఆమె ఊహాశక్తి రంగులతో నిండిపోయింది. ఒకరోజు పెద్ద ఆకు చెట్టు కింద డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఒక తెలివైన వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఆమె ప్యాషన్ను గమనించి ఒక మెరుస్తున్న కొత్త కుంచెను ఆమెకు ఇచ్చాడు. ఇది ఒక మాయకుంచె అని అతను చెప్పాడు, దీన్ని జాగ్రత్తగా వాడు. ఆనందంగా మీరా ఇంటికి పరిగెత్తింది మరియు దానిని ప్రయత్నించింది. ఆమె కాగితంపై ఒక చిన్న పక్షిని చిత్రిస్తుండగా ఆశ్చర్యకరంగా ఆ పక్షి జీవమై కాగితం నుండి బయటకు వచ్చి ఎగిరిపోయింది. మీరా తన కళ్లను నమ్మలేకపోయింది. ఆమె ఒక నది వేసింది. తక్షణమే మిణుగురులా మెరిసే నీరు ఆమె బగించులో ప్రవహించింది. పూలను వేసింది, అవి అందమైన రంగులతో వికసించాయి. ఆమె మాయ గురించి వార్తలు వ్యాపించాయి, మరియు కొంతకాలానికి గ్రామస్థులు ఆమె వద్దకు కోరికలతో వచ్చారు. మీరా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని, నిరాశ్రయులకు ఇళ్ళు మరియు పిల్లలకు బొమ్మలు వేసింది. కాని ఒక ఆరంభవంతుడు బంగారాన్ని మరియు ధనాన్ని అడిగినప్పుడు మీరా నిరాకరించింది. దానికి బదులుగా ఆమె అందరూ పంచుకునేందుకు ఒక అందమైన తోటను వేసింది. ఆ రోజు నుంచి మీరా తన మాయకుంచెను ఉపయోగించి ప్రపంచాన్ని సంతోషకరమైన ప్రదేశంగా మార్చింది, ప్రతి చోట ఆనందం మరియు దయను పంచింది. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఒక వేసవి రోజు సామ్ అనే ఒక చిన్న బాలుడు తన ప్రియమైన ఎరుపు గాలిపటాన్ని పార్కులో ఎగురవేస్తున్నాడు. ఆ గాలిపటం ఆకాశంలో ఎగిరి గాలితో కలిసి నాట్యం చేస్తోంది. కాని ఒక్కసారిగా ఒక బలమైన గాలి వచ్చి గాలిపటం దారితో విడిపోయి దూరంగా వెళ్ళిపోయింది. సామ్ ఆ గాలిపటాన్ని పార్కు అంతా వెంబడించాడు, కాని అది చెట్లపైన ఎగిరి కంటికి కనిపించని స్థలానికి వెళ్ళిపోయింది. సామ్ బాధపడ్డాడు, కాని ఆశను వదలలేదు. సామ్ గాలి వెళ్లే దిశను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతను నడిచే క్రమంలో అతనికి వివిధ జంతువులు సహాయం చేయడానికి వచ్చాయి.
ఒక ఎలుక ఒక పొడవైన చెట్టు వైపు చూపించింది మరియు ఒక పక్షి కూసి అతన్ని ముందుకు తీసుకెళ్ళింది. చివరగా సామ్ ఒక ప్రశాంతమైన మైదానంలో చేరాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మల్లో అతని ఎరుపు గాలిపటం చిక్కుకుపోయింది. అతని జంతుమిత్రుల సహాయంతో సామ్ ఆ చెట్టుపై ఎక్కి ఆ గాలిపటాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చాడు. అతను చాలా సంతోషించాడు. ఆ రోజు నుండి సామ్ పట్టుదల మరియు మిత్రుల దయ యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాడు. అతను గాలిపటాన్ని గట్టిగా కట్టుకుని దానిని ఎగురవేసుకుంటూ ప్రకృతి పట్ల వచ్చిన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. మాయ విత్తనం. ఒక చిన్న గ్రామంలో ఒక దయగల రైతు తన పొలంలో ఒక మెరిసే రహస్యమైన విత్తనం కనుగొన్నాడు. ఆసక్తిగా అతను తన ఇంటి దగ్గర ఉన్న ఉత్తమ మట్టిలో ఆ విత్తనాన్ని నాటాడు. ప్రతిరోజూ అతను దానికి నీరు పోశాడు మరియు మెండుగా సూర్యకాంతి రావడానికి చూశాడు. ఆశ్చర్యంగా ఆ విత్తనం ఏ ఇతర మొక్కల కంటే వేగంగా పెరిగి కొన్ని రోజుల్లోనే ఒక అందమైన పొడవైన చెట్టుగా మారింది. కాని ఇది సాధారణ చెట్టు కాదు. ప్రతి ఆకును వేరు రంగులతో సూర్యరశ్మిలో మెరుస్తూ ఉంది. ఆ చెట్టు వివిధ ఆకారాల మరియు పరిమాణాల పండ్లను ఇస్తూ వాటి రుచి అత్యద్భుతంగా ఉంటుంది. ఆ రైతు ఆ మాయా పండ్లను గ్రామంలోని అందరికీ పంచాడు మరియు కొద్ది రోజులలోనే దూర ప్రాంతాల నుండి కూడా ఆ పండ్లను రుచి చూడడానికి ప్రజలు రావడం ప్రారంభించారు. ఆ చెట్టు ఉదారత మరియు దయ యొక్క చిహ్నంగా మారింది. రైతు ప్రతిసారి ఒక పండు పంచినప్పుడు మరో పండు మాయా రీతిలో ఆ చెట్టుపై కనిపించేది. ఆ గ్రామం అభివృద్ధి చెందింది మరియు ఆ రైతు తన నిస్వార్థతకు అందరి చేత ప్రేమించబడ్డాడు. రైతు నమ్మాడు నిజమైన మాయ విత్తనంలో కాదు, పంచడంలో మరియు ఇతరుల కోసం జాగ్రత్త పడడంలో ఉందని. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. నది పంచిన వరం. ఒకప్పుడు ఒక చిన్న కుటుంబం అందమైన నది దగ్గర నివసించేది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న మరియు వారి 2 పిల్లలు, రాజు మరియు మీనా ఉన్నారు. ఆ నది కేవలం నీటి వనరుగా కాకుండా ఒక స్నేహితులాగా కూడా ఉండేది. వారు ప్రతిరోజూ నది దగ్గర చేపలు పట్టడం, ఈత కాయడం, ఆటలు ఆడడం చేసేవారు. ఒక వేసవిలో నదిలోని నీరు ఎండిపోవడం మొదలైంది. చేపలు కనిపించకపోవడం మరియు నదీ తీరంలో ఉన్న మొక్కలు క్షీణించడం మొదలైంది. కుటుంబం చింతించింది, ఎందుకంటే వారు నదిపైనే ఆధారపడేవారు. అప్పుడు అమ్మ, రాజు మరియు మీనకు తన అమ్మమ్మ చెప్పిన కథను గుర్తుచేసింది. నదికి హృదయం ఉంది. మనం దానిని కాపాడితే అది మనలను కాపాడుతుంది. రాజు మరియు మీనా నదీ తీరం శుభ్రం చేసి మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. వారు ఇతర గ్రామస్తులను కూడా సహాయం కోరారు మరియు అందరూ కలిసి పనిచేశారు. క్రమంగా నది మళ్లీ ఉధృతంగా ప్రవహించడం ప్రారంభించింది మరియు చేపలు తిరిగి వచ్చాయి. కుటుంబం ఎంతో ఆనందించింది. ఆ రోజు నుండి ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది. నది వారికి విలువైన వరం ఇచ్చింది, జీవితాన్ని. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. తప్పుడు కోతికి మాయా జంట జూబులు. ఒకరోజు అడవిలో మాయా కోతి మోంటీ ఒక పెద్ద చెట్టు కింద మెరుపు జంట జూబులు కనిపెట్టింది. ఆసక్తిగా అవి వేసుకున్నాడు. ఆశ్చర్యంగా జూబులు తనపైనే తానుగా నాట్యం చేయడం మొదలుపెట్టాయి. మోంటీ తన కాళ్లను నియంత్రించలేకపోయాడు. అవి కదులుతూ అటూ ఇటూ నృత్యం చేశాయి. మోంటీ స్నేహితులు ఏనుగు ఎల్లి మరియు తిత్తిరి పల్లి ఆశ్చర్యంగా చూస్తున్నారు. మోంటీ, ఈ స్టెప్పులు ఎక్కడ నేర్చుకున్నావు అని ఎల్లి నవ్వుతూ అడిగింది. నేను నేర్చుకోలేదు. ఇవి జూబులే అని మోంటీ నవ్వుతూ జవాబిచ్చాడు. అంతలో మోంటీ చెట్టు కొద్దికి వెళ్లేటప్పుడు అడవి జంతువులందరూ ఈ కుతూహలం చూసి ఆ నాట్యంలో చేరారు. చివరికి మోంటీ ఒక దారంలో జారి పడిపోయాడు. అందరూ ఆగి నిశ్వాసం పీల్చుకున్నారు. ఇది సరదా ఉంది,
అని పల్లి అనగా, మోంటీ నవ్వుతూ, ఇక మాయా జూబులు కాదు అని అంగీకరించాడు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. తిమ్మి మరియు మాటల చెట్టు. ఒక సుందరమైన మధ్యాహ్నం, తిమ్మి అనే జిజ్ఞాసాశీల బాలుడు తన ఊరి దగ్గర ఉన్న అటవిలోకి వెళ్ళాడు. లోపలికి నడుస్తూ అతను ఒక కాంతివంతమైన చెట్టును కనుగొన్నాడు. ఆశ్చర్యంగా ఆ చెట్టు మాటలాడింది. హలో, తిమ్మి, ఆ చెట్టు స్నేహపూర్వకంగా పలికింది. నేను తారా, మాటల చెట్టు. సౌమ్య హృదయం ఉన్నవారికి మాత్రమే నేను మాట్లాడతాను. ఆతృతగా తిమ్మి అడిగాడు, మీరు నాకు ఏదైనా మాయజాలం నేర్పుతారా? తారా చిరునవ్వుతో, తప్పకుండా. ప్రతి ఒక్కరితో దయగా వ్యవహరించు. దయ అనేది గొప్ప మాయ అని చెప్పింది. తిమ్మి వాగ్దానం చేశాడు, దయతో బ్రతుకుతానని. ఆనందంతో నిండిన హృదయంతో తన ఊరికి తిరిగి వెళ్ళాడు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. మాయమైన గాజు కేసు. డిటెక్టివ్ సింహం లియోకి ఒక కొత్త మిస్టరీ పరిష్కరించాల్సి వచ్చింది. కుందేలు ఆంటీ తన ప్రకాశించే గాజును పోగొట్టుకుంది. లియో విచారణ మొదలు పెట్టాడు. ముందుగా పిచ్చుకతో మాట్లాడాడు. ఆమె గాల్లో ఎప్పుడో ఒక మెరుపు కనిపించిందని చెప్పింది. తరువాత ఏనుగుతో మాట్లాడాడు. అతను కుందేలు ఆంటీ ఇంటి దగ్గర కోతిని చూశానని గుర్తు పెట్టుకున్నాడు. లియో చెట్టుపైకి ఎక్కి కోతిని అడిగాడు. కోతి వెంటనే అన్నాడు, నేను గాజు తీసుకోలేదు. కాని నేను కాకిని ఒక మెరిపించే వస్తువుతో ఎగురుతూ చూశాను. అది విని లియోకి ఆనందం వేసింది. వెంటనే కాకిని వెతికాడు. కాకి గాజును తప్పుడు పరికి భావించి తీసుకున్నాడని ఒప్పుకున్నాడు. లియో విషయం చెప్పగానే కాకి వెంటనే గాజును తిరిగి ఇచ్చాడు. కుందేలు ఆంటీ సంతోషంగా లియోకి కృతజ్ఞతలు తెలిపింది. అడవి జంతువులందరూ హర్షధ్వానాలు చేశారు. లియో డిటెక్టివ్ ఉంటే ఎలాంటి మిస్టరీ కూడా దాచుకోదని తెలిసింది. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. కోల్పోయిన నిధి పటం మిస్టరీ. ఒక రోజున తెలివైన గిల్లీ డిటెక్టివ్కు కొత్త మిస్టరీ పరిష్కరించాల్సింది వచ్చింది. అడవిలో అత్యంత బుద్ధిమంతుడైన బూడిదగూబ తన పురాతన నిధి పటం కోల్పోయింది. ఆ పటం అడవిలో ఒక దాచిన నిధిని కనుగొనడంలో సహాయపడుతుంది. పటము లేకుండా నిధిని కనుగొనడం ఎవరికీ సాధ్యం కాదు. గిల్లీ మొదట తాబేలు దగ్గరికి వెళ్లి విచారణ చేశాడు. తాబేలు గాలిపటాన్ని ఎగరగొట్టిందని చెప్పాడు. తరువాత కొయ్యలక్కతో మాట్లాడి పెద్ద తేనె చెట్టు వద్ద ఎగురుతున్న పటాన్ని చూసినట్లు చెప్పింది. గిల్లీ వెంటనే చెట్టెక్కి వెతకడం మొదలెట్టాడు. ఆ సమయంలో గిల్లీ ఒక కిలకిల మెరుపును చూశాడు. అది పటమే. ఒక చిన్న పక్షి దాన్ని తన గూటికి తీసుకువచ్చింది. గిల్లీ పటం విలువను వివరించడంతో పక్షి దానిని తిరిగి ఇచ్చింది. గూబ చాలా సంతోషపడింది. అడవి జంతువులందరూ కలిసి నిధి అన్వేషణను మొదలుపెట్టారు. గిల్లీ డిటెక్టివ్కి ధన్యవాదాలు, మిస్టరీను పరిష్కరించింది. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. మాయమవుతున్న వజ్రాల రహస్యం. పెద్ద పెద్ద భవనాలు, ఆడపాడని రహదారులతో నిండిన ఒక క్షణం కూడా ఆగని నగరంలో అలెక్స్ అనే తెలివైన యువకుడు నివసించేవాడు. అలెక్స్ పేరు నిగూఢ విషయాలను ఛేదించడంలో ఎంతో ప్రసిద్ధి. ఒక ఉదయం నగరంలోని గొప్ప మ్యూజియం నుంచి ఒక అత్యవసర కాల్ వచ్చింది. కొత్త ప్రదర్శనలోంచి వజ్రాలు మాయమయ్యాయి అని మ్యూజియం డైరెక్టర్ విలపించాడు. అలెక్స్ వెంటనే తన డిటెక్టివ్ కిట్ తీసుకుని మ్యూజియం వైపు పరుగెత్తాడు. అక్కడికి చేరిన తర్వాత అలెక్స్ గమనించాడు, ప్రదర్శన హాలులో ప్రజలు ముచ్చటిస్తూ మాయమైపోయిన వజ్రాల గురించి చర్చిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి డైరెక్టర్ అతి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మా దగ్గర నాబైన వజ్రాలు ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు లేవు అని డైరెక్టర్ చెప్పాడు.
అతని ముఖం లోపల బద్దలు పడ్డట్టు ఉంది. అలెక్స్ మొదట వజ్రాలు ఉంచిన గ్లాస్ కేసును పరిశీలించటం మొదలుపెట్టాడు. ఎక్కడా చీల్చినది లేదని కనిపించింది. గ్లాస్ మిగిలి ఉంది, తాళాలు కూడా సరిగా ఉన్నాయి. వింతగా ఉంది, అలెక్స్ కపటంగా అన్నాడు. ఎలాంటి బలవంతపు ప్రవేశం లేకుండా వజ్రాలు ఎలా మాయమయ్యాయి? ఆ తర్వాత రాత్రి డ్యూటీలో ఉన్న భద్రతా గార్డుతో మాట్లాడాడు. గార్డ్ జెంకిన్స్ చెప్పాడు, నానుది రాత్రంతా అక్కడే గడియంటున్నా ఎలాంటి అనుమానాస్పదమైనది కనిపించలేదు అని భయంగా అన్నాడు. అలెక్స్ గమనించాడు జెంకిన్స్ కళ్లలో కాస్త భయమున్నట్లు ఉందని. మరి మీరు ఎవర్నైనా ఆ గ్లాస్ కేసు దగ్గర చూశారా అని అలెక్స్ అడిగాడు. లేదు, అలాంటిదేమీ లేదు. కేవలం కొందరు సందర్శకులు రోజంతా ఉన్నారు, కాని అంతా సాధారణంగానే ఉన్నది అని జెంకిన్స్ చెప్పాడు. అలెక్స్ అనుమానంగా భావించి సీసీటీవీ ఫుటేజీ తనే చూసే నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఫుటేజీని పరిశీలించగా రాత్రి 12 గంటల సమయంలో ఒక్క క్షణం మినహాయించి వీడియో చీకటిలోకి వెళ్ళింది. తరువాత మళ్లీ ఫుటేజీ సాధారణంగా కనిపించింది, కాని అలెక్స్ ఇంకా తృప్తి చెందలేదు. ఇది కొంచెం వింతగా ఉంది. ఈ చిన్న విఘాతం ఏదో అర్థం ఉందా అని ఆలోచించాడు. అతను మరింతగా పరిశీలించడానికి శానిటేషన్ సిబ్బందిని మాట్లాడాడు. సారా అనే యువతి అలెక్స్కు చెప్పింది, రాత్రి 12 గంటల సమయంలో ప్రదర్శన హాలులో ఒక చిన్న క్లిక్ శబ్దం వినిపించింది, కాని అది కేవలం ఎయిర్ కండిషనర్ శబ్దమేనని అనుకున్నాను అని చెప్పింది. అలెక్స్ ఒక కోడెత్తి చూశాడు. క్లిక్. ఇది ఒక సంకేతం కావచ్చు. అన్ని ఈ చిహ్నాలతో అలెక్స్ ప్రదర్శన హాలులో మళ్లీ దృష్టి సారించాడు. వజ్రాలు ఉంచిన గ్లాస్ కేసు ఒకసారి మరింత జాగ్రత్తగా పరిశీలించడానికి దిగి వెళ్లాడు. ఒక్కసారిగా అతను గ్లాస్ కేసు కింద చిన్న, తేలికపాటి రంధ్రం కనుగొన్నాడు. ఆహా! అని అలెక్స్ ఎక్స్క్లెయిమ్డ్, ఇది సాధారణ దొంగతనం కాదు. ఇది చాలా జాగ్రత్తగా సూత్రపరచబడింది. అతను నిర్ధారించాడు, దొంగ ఒక సూక్ష్మమైన పరికరం ఉపయోగించి గ్లాస్ కేసును లోపల నుండి తెరిచాడు. కాని వజ్రాలను ఎలా తీసుకెళ్లారు? ఆ సమయానికి సారా చెప్పిన క్లిక్ శబ్దం గుర్తొచ్చింది. ఫ్లోరును పరిశీలించిన తర్వాత ఒక చిన్న, అరుదుగా కనిపించే హ్యాచ్ కనుగొన్నాడు. అది ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వైపు తీసుకెళ్ళింది. దొంగ వెంట్స్ ద్వారా ప్రవేశించి బయటకు వచ్చాడు అని అలెక్స్ అర్థం చేసుకున్నాడు. అతను తగిన సమయాన్ని ఎదురుచూసి ఎయిర్ కండిషనర్ శబ్దంతో తన మార్గం కప్పాడు. అలెక్స్ వెంట్స్ మార్గాన్ని అనుసరించి మ్యూజియంలో ఒక నిర్జనమైన భాగంలో ఒక రహస్య ఎగ్జిట్ కనుగొన్నాడు. వెంట చివరికి అలెక్స్ ఒక చిన్న, విడిచిపెట్టబడిన స్టోరేజ్ రూమ్ కనుగొన్నాడు. లోపల ఒక జత గ్లోవులు, బ్లాక్ మాస్క్, ముఖ్యంగా వజ్రాలతో నిండిన ఒక బ్యాగ్ కనిపించాయి. తెలివైన దొంగ వజ్రాలను అక్కడ దాచాడు, తరువాత వాటిని తిరిగి తీసుకోవాలని ప్లాన్ చేశాడు. అలెక్స్ ఆ బ్యాగును పరిశీలిస్తున్నప్పుడు తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది మరియు జెంకిన్స్ ఆశ్చర్యంతో కనిపించాడు. నేను కేవలం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నాను అని అతను కలవరపడ్డాడు. కాని అలెక్స్కు నిజం తెలుసు. జెంకిన్స్, వజ్రాలను మీరు తీసుకున్నారు కదా? మీరు సెక్యూరిటీ ఫుటేజీలో చిన్న గ్లిచ్ సృష్టించారు మరియు వెంట్స్ ద్వారా మీ చర్యలను దాచారు. మీరు వజ్రాలను తరువాత తీసుకోవాలని ప్లాన్ చేశారు. జెంకిన్స్ ముఖం ఎరుపు అయ్యింది. నాకు డబ్బు అవసరం ఉంది, కాని ఎవరినీ బాధించాలనుకోలేదు అని ఆత్మపరిశీలనతో అంగీకరించాడు. అలెక్స్ ఒక దీర్ఘనిశ్వాసతో అన్నాడు, దొంగతనం ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు. మీరు అందరికీ ఆందోళన కలిగించారు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. గోపురం గంట మాయమైన కేసు. విల్లోవిల్ అనే ప్రశాంత నగరంలో పొడవైన చెట్లు మరియు పూస్తున్న పువ్వుల మధ్య ఒక చిన్న పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో పిల్లలు సంతోషంగా ఆడుకునేవారు, ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ఉండేవారు. కాని ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. అనేక సంవత్సరాలుగా మ్రోగుతున్న పాఠశాల గంట అదృశ్యమైంది. ఈ గంట పాఠశాలకు ఎంతో ప్రత్యేకమైనది. ఇది పాతది మరియు మెరుస్తూ ఉండేది,
పాఠశాల ప్రారంభం మరియు ముగింపుకు సంకేతంగా మ్రోగేది. కాని ఒక సోమవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వచ్చినప్పుడు గంట శబ్దం వినిపించలేదు. గోపురం ఖాళీగా కనిపించింది. ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. గంటను ఎవరూ తీసుకెళ్లారో వారు ఆలోచించారు. ప్రధానోపాధ్యాయుడు, ఒక తెలివైన మరియు సున్నితమైన వ్యక్తి, పట్టణంలో ప్రసిద్ధ డిటెక్టివ్ని పిలవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక తెలివైన అబ్బాయి, మిస్టరీలు ఛేదించడంలో నిష్ణాతుడైనవాడు. అతని పేరు సామ్. సామ్ ముందు కూడా అనేక కేసులు ఛేదించాడు. గల్లంతైన బొమ్మలు, మాయమైన పెంపుడు జంతువులు మరియు ఒక ఖజానా వేట కూడా. కాని ఈ కేసు కాస్త పెద్దదిగా అనిపించింది. సామ్ పాఠశాలకు చేరినప్పుడు ప్రధానోపాధ్యాయుడు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అతన్ని ఆహ్వానించారు. గంట మాయమైంది, సామ్. ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు, ప్రధానోపాధ్యాయుడు ఆందోళనతో అన్నారు. సామ్ తల వంచి తన దర్యాప్తు ప్రారంభించాడు. మొదట సామ్ గోపురాన్ని పరిశీలించాడు. సన్నని మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాడు. అక్కడ అతను కొన్ని వింత విషయాలు గమనించాడు. నేలపై కొంత పక్షుల ఈకలు పడి ఉన్నాయి. పక్షులు కావచ్చు అని సామ్ ఆలోచించాడు. అతను ఈకలను జాగ్రత్తగా సేకరించి వాటిని తన గమనికలో రాశాడు. తర్వాత సామ్ పాఠశాల సంరక్షకుడు బ్రౌన్ గారిని కలుసుకున్నాడు. బ్రౌన్ గారు, మీరు గోపురం దగ్గర ఏదైనా వింతగా గమనించారా అని సామ్ అడిగాడు. కొంత పక్షుల ఫలఫల శబ్దం వినిపించింది, కానీ నేను దానిని అంతగా పట్టించుకోలేదు అని బ్రౌన్ గారు చెప్పారు. సామ్ వారికి ధన్యవాదాలు తెలపగా అతను మైదానం వైపుకు వెళ్లాడు. అక్కడ విద్యార్థులు గుంపుగా ఉండగా సామ్ వారితో మాట్లాడాడు. మీరు శుక్రవారం పాఠశాల ముగింపు సమయంలో ఏదైనా వింత గమనించారా అని అతను అడిగాడు. ఒక అమ్మాయి, లూసీ, తన చేయిని ఎత్తి చెప్పింది. నేను పాఠశాల మీద ఒక పెద్ద నీడను చూశాను. అది ఒక పక్షిలా కనిపించింది, కానీ చాలా పెద్దది అని ఆమె ఉత్సాహంగా చెప్పింది. ఈ సాక్ష్యం సామ్ను ఆలోచింపజేసింది. అతను దాన్ని వెంటనే రాసుకున్నాడు మరియు తదుపరి సాక్ష్యం కోసం పాఠశాల తోట వైపు వెళ్లాడు. పాఠశాల తోటమాలి, మిసెస్ గ్రీన్, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా సామ్ ఆమెతో మాట్లాడాడు. హలో మిసెస్ గ్రీన్, మీరు తోటలో ఏదైనా వింత గమనించారా అని సామ్ అడిగాడు. అవును, ఈ ఉదయం నేను పాఠశాల పైకి ఒక పెద్ద పక్షిని గమనించాను. అది ఇక్కడ సాధారణంగా ఉండే పక్షులతో పోలిస్తే చాలా పెద్దది అని మిసెస్ గ్రీన్ చెప్పారు. ఇది ఆసక్తికరం అని సామ్ అనుకున్నాడు. ఆ తరువాత అతను వెంటనే గోపురానికి తిరిగి వెళ్లి మరింత జాగ్రత్తగా పరిశీలించాడు. అతను గోపురంపై నుంచి బయటికి చూసి పక్కనే ఉన్న చెట్టుపై ఒక పెద్ద గూడు కనిపించింది. ఆ గూడు కర్రలు, ఆకులు మరియు ఏదో మెరుస్తున్న వస్తువుతో తయారయింది. సామ్ కళ్ళు మెరిశాయి. అది పోయిన పాఠశాల గంటేనా? సామ్ తక్షణమే దిగివచ్చి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మరియు కొన్ని విద్యార్థులను పిలిచాడు. అందరూ చెట్టు వద్ద చేరారు. సామ్ గూడు వైపు చూపించి, మన పాఠశాల గంటను ఒక భారీ పక్షి తన గూడు అలంకరించుకోవడానికి తీసుకుపోయినట్టు కనిపిస్తోంది అని వివరించాడు. ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. వారు ఒక మెట్లను తెప్పించి జాగ్రత్తగా గూడు దగ్గరకు ఎక్కి పరిశీలించారు. అక్కడే ఉంది, మెరిసే పాఠశాల గంట, కర్రలు మరియు ఆకుల మధ్య దాగి ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక పెద్ద పక్షి, కాబోలు ఒక ఈగిల్, ఆ గంటను తన గూడు అలంకరించుకోవడానికి తీసుకుపోయింది. ప్రధానోపాధ్యాయుడు జాగ్రత్తగా ఆ గంటను తీసి సామ్కు అందజేశారు. ఈ మిస్టరీని నువ్వు ఛేదించావు, సామ్. మన గంట తిరిగి వచ్చి ఉంది, మరియు ఇది నీ తెలివితేటల ఫలితమే అని ఆయన గర్వంగా చెప్పారు. పాఠశాల మొత్తం సామ్ను ప్రశంసించగా గంట తన నిజమైన స్థలంలో తిరిగి ఉంచబడింది. ఆ రోజు నుంచి గంట మ్రోగినప్పుడల్లా అది చిన్నవాడైన ఒక అబ్బాయి చేసిన గొప్ప డిటెక్టివ్ పనిని అందరికీ గుర్తుచేసేది. అతను అసలు పట్టువిడువలేదు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. చిక్కిపోయిన నిధి.
ఒకప్పుడు సముద్రం పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో తెలివైన నక్క మరియు ధైర్యవంతుడైన కుందేలు ఆడుకుంటూ ఒక పాత మ్యాప్ కనుగొన్నారు. ఆ మ్యాప్ అడవిలో లోతుగా దాచబడిన నిధిని చూపించింది. ఉత్సాహంగా వారు తమ సాహసాన్ని ప్రారంభించారు. వారు మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగినప్పుడు వారిని కష్టాలు ఎదుర్కొన్నారు. ఒక తెగిపోయిన వంతెన, చీకటి గుహ మరియు వారి మ్యాప్ను దొంగిలించడానికి ప్రయత్నించిన ఒక చురుకైన కోతి. కాని నక్క యొక్క తెలివితేటలు మరియు కుందేలుకు ఉన్న ధైర్యంతో వారు ప్రతి అడ్డంకిని అధిగమించారు. చివరకు మ్యాప్లో చూపిన స్థలానికి చేరుకున్నారు. తవ్వి వెలుగు వెదజల్లే రత్నాలు మరియు బంగారంతో నిండిన ఒక పెట్టె కనుగొన్నారు. కాని నిజమైన నిధి వారు కలుసుకున్న స్నేహబంధం. వారు గ్రామానికి తిరిగి వచ్చి అందరికీ తమ నిధిని మరియు సాహసాన్ని పంచుకున్నారు. బాలల వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. తెలివైన కాకి మరియు బుద్ధిమంతుడు పాము. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన కాకి ఉన్న ఎత్తైన చెట్టుపై నివసించేది. ఆ చెట్టు వేళ్ల వద్ద ఒక చాకచక్యమైన పాము నివసించేది. కాకి తన గూడు ఎత్తైన కొమ్మపై కట్టుకుని అక్కడ తన గుడ్లను పెట్టేది. కాని కాకి ఆహారం కోసం వెళ్ళినప్పుడల్లా ఆ పాము పక్కాగా చెట్టు ఎక్కి గుడ్లను తినేసేది. బాధపడిన కాకి విచారంగా ఉంది. ఈ దుష్ట పామును నా గుడ్లను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించింది. కాకి తన తెలివితనం కోసం ప్రసిద్ధురాలు కావడంతో ఒక మంచి పద్ధతిని ఆలోచించింది. ఒకరోజు రాజభవనంలో ఎగురుతూ కాకి రాణి యొక్క బంగారు హారాన్ని కిటికీ దగ్గర పడి ఉన్నట్లు గమనించింది. దానికి ఒక మంచి పథకం ఆలోచన వచ్చింది. అది వెంటనే ఆ హారాన్ని ఎత్తుకుని తన చెట్టుకు తీసుకువచ్చింది. పాము క్రింద నుంచి అది చూసి ఉండి కాకి ఏమి చేస్తుందో అర్థం చేసుకోలేకపోయింది. కాకి ఆ పచ్చటి హారాన్ని పాము పెట్టెకు పడేసింది. కొద్దిసేపటికే రాజభవనపు గార్డులు ఆ హారాన్ని వెతుకుతూ వచ్చారు. వారు కాకి పాదచిహ్నాలను వెంబడించి పాము పెట్టెలో హారం కనుగొన్నారు. అది చూసిన పాము భయంతో అక్కడినుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసింది. గార్డులు పాము పెట్టెను తవ్వి హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. భయపడిన పాము ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. తెలివైన కాకి తన గుడ్లను రక్షించడమే కాకుండా పామును కూడా తరిమివేసింది.